పాఠశాలల పునః ప్రారంభం నాటికి జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలను పూర్తి సంసిద్ధతతో ఉండేలా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్ని సంక్షేమ వసతి గృహాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల్లో చేపట్టిన పనుల పురోగతి, సప్లిమెంటరీ పరీక్షలకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల నిర్వహణ, అడ్మిషన్లు, వసతి గృహాల్లో కావలసిన నిత్యావసర సరుకులు సమకూర్చుకోవడం, నెట్ జీరో కమిటీ వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, డిజేబుల్ సంక్షేమ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వేసవి సెలవుల అనంతరం తిరిగి వసతి గృహాలు తెరిచే నాటికి జిల్లాలోని అన్ని వసతి గృహాలు, కేజీబీవీ మోడల్ ఆశ్రమ పాఠశాలల్లో చేపట్టిన పనులు పూర్తి చేయాలన్నారు. ప్రధానంగా మరుగుదొడ్లు, ఆర్ఓ ప్లాంట్, కిచెన్, డార్మెంటరీలు అన్ని పూర్తి సంసిద్ధతతో ఉండేలా అధికారులు తగు చర్యలు చేపట్టాలని అన్నారు. పాఠశాలలు పునః ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులు 100% హాజరయ్యేలా వసతి గృహ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. వసతి గృహాల్లోకి అవసరమైన నిత్యావసర వస్తువులు సకాలంలో సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో విభిన్న ప్రతిభావంతుల భవన్, ప్రభుత్వ అందుల ఆశ్రమం నిర్మాణానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం నెట్ జీరో కమిటీలోని అన్ని అంశాలను సంక్షేమ వసతి గృహాల్లో పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కమిటీ ద్వారా వసతి గృహాల్లో విద్యుత్, నీరు, ఇతర వనరుల వృధాను అరికట్టాలని అన్నారు. వర్షపు నీరుని భూమిలో ఇంకేలా చూడడంతో పాటు అవకాశం ఉన్న చోట ఆవరణలో మొక్కలు పెంపకంపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎం శోభారాణి, బీసీ సంక్షేమ అధికారి ఎ శ్యామల కుమారి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల సమన్వయకర్త రాజకుమారి, గిరిజన సంక్షేమ అధికారి ఎన్ నాగమల్లేశ్వరరావు, వయోవృద్ధులు హిజ్రాల సంక్షేమ శాఖ ఏడీ శ్రీనివాస్, వామా పీడీ ఎస్ మధుసూదన్, డిఆర్డీఏ డిపిఎం రాజారాయ్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా టెండర్ ఫైనలైజ్ చేసుకోవాలి సో దట్ సప్లై అనేది డిలే లేకుండా. రైట్. ఎనీ అదర్ ఇష్యూ బీసీ హాస్టల్స్ కూడా వచ్చి ఉంటుంది కదా రిగార్డింగ్ జీరో వేస్ట్ నెట్ జీరో హాస్టల్స్. రైట్. స్కూల్స్ అమ్మ ఏపీ ఇంటర్మీడియట్ సారీ ఇంటర్మీడియట్ అంటున్నా యువర్ సప్లిమెంటరీ 10th స్టాండర్డ్ ఈ రోజుకి లిస్ట్లో ఉన్నవాడు కౌన్సిలింగ్ పెట్టమని చేస్తారు. ఓకే. ఫస్ట్ ఇయర్ బాయ్స్ ఫస్ట్ ఇయర్ ఈరోజు వెయిట్స్ పెట్టాలి. మాకు పిల్లలకి మన జిల్లాలో పెట్టారు. మా ఏపీ కోచింగ్ కాలేజ్ అక్కడికి వాళ్ళు వెళ్ళింటే అక్కడికి కొన్ని జరుగుతున్నాయి సార్. కొత్త స్కూల్లో టాయిలెట్ బ్లాక్ రిపేరింగ్ జరిగింది సార్. ఓఎన్జీసీ కాంపౌండ్ వాళ్ళు కొంత పడిపోతే అది కూడా కట్టారు సార్. తర్వాత కోరమన్ దివీస్ కంపెనీ వాళ్ళు ఆర్ఓ ప్లాంట్ పిఠాపురంకి, తుని గర్ల్స్, తుని బాయ్స్కి